అయితే తమ్ముళ్ళు మనకి ప్రతి గ్యాంగ్లో ఒకరు ఉంటారనమాట. ఆ ఏజ్తో సంబంధం ఉండదన్నమాట. ఒక ఎలా అంటే దాన్ని మన భాషలో చెప్పాలంటే కాట్రే అనమాట. కాట్రే అంటే తెలుసు కదా, అలీ. మన మూవీస్లో ఎక్కువ అలీ చూపిస్తుంటాడు. అలాగా మా ఎయిర్పోర్ట్లో మా అన్నగారు అనమాట, పేరేమొచ్చి రామారావు గారు, మా సూపర్వైజర్ అన్న. డ్యూటీకి వచ్చి రాగానే మన మీద అల్లా కరుణించాడు అనమాట. అదిగో మా సుధీర్ గోడు, బల్క్ సుధీర్, బౌన్సర్ సుధీర్, CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనమాట. అయితే మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్ దారిలో ఉన్నాం అనమాట. ఏ మ్యాట్ అనుకున్నారు? నమాజ్ చదువుకునే మ్యాట్ అనమాట. ఒకసారి ఓపెన్. అయితే తమ్ముళ్ళు మేము ఇక్కడ ఎయిర్పోర్ట్ లో మేమే అందరికి సేట్ అందే. మాకు ఒక సేట్ ఉన్నాడు అనమాట, ఆదిస్ బాయ్ అని. ఇదిగోండి. హలో తమ్ముళ్ళు, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. తమ్ముళ్ళు ఈ రోజు ఏంటంటే డైరెక్ట్ గా ప్రీ వర్కౌట్ నుంచి మొదలెట్టాను అనమాట మన వీడియోని. ఏంటంటే ఈ రోజు నుంచి నాకు నైట్ షిఫ్ట్ అనమాట. ఈ రోజు నుంచి కంటిన్యూగా 5 days నాకు నైట్ షిఫ్ట్ అవుద్ది. అయితే నైట్ షిఫ్ట్ నా టైమింగ్స్ ఎలా అంటే నైట్ 9 PM టు మార్నింగ్ 6 AM దాకా అనమాట. ఈ రోజు నేను వర్కౌట్స్ ఎలా చేస్తాను, ప్రీ వర్కౌట్లో ఏం తీసుకుంటా, మిడ్ నైట్ మీల్ ఏం తీసుకుంటా, మార్నింగ్ వచ్చి ఏం తింటా అనేది మీకు చూపిస్తాను ఈ వ్లాగ్లో. ఓకేనా? చాలా మంది నైట్ షిఫ్ట్ చేస్తుంటారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, టైం సెట్ అవుతుంటారు కదా. అలా ఇప్పుడు ఎగ్జాక్ట్గా 6 PM అవుతుంది అనమాట ఇప్పుడు ప్రజెంట్ టైము. నేను నైట్ 9 PMకి ఎయిర్పోర్ట్కి బయలుదేరాలి. ఇప్పుడు నమాజ్ టైం కూడా అవుతుంది. నేను జిమ్కి కూడా వెళ్ళాలి. ఈ 6 నుంచి 9 లోపు నేను మొత్తం నా అన్ని పనులు చేసుకోవాలన్నమాట. జిమ్కి వెళ్ళాలా, ఫ్రెష్ అప్ అవ్వాలా, తినాలా, దాని తర్వాత డ్యూటీకి వెళ్ళాలి, ఎయిర్పోర్ట్కి బయలుదేరాలన్నమాట. ఇప్పుడు టైం 6 అవుతుంది. నేను నా ప్రీ వర్కౌట్ ఏం తీసుకున్నానంటే ఇది పెరుగు తీసుకున్నాను అనమాట. 10 రూపీస్ పెరుగు తీసుకున్నా కప్పులో, తీసుకుని అందులో లైట్గా షుగర్ యాడ్ చేసుకున్నా. అలాగే ఇంకో ప్రీ వర్కౌట్ ఏంటంటే మనకి ఇది తెలుసు కదా, స్వీట్ కార్న్, కొమ్ము శనగలు, కాఫీ శనగలు అండ్ కిడ్నీ బీన్స్, పీనట్ అనమాట. ఈ 4-5 రకాల మనం మొత్తం కంప్లీట్ బాయిల్ చేసుకున్నాను అనమాట. ఇది బాయిల్ చేసుకుని లైట్గా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఈ రెండు తినేసి ఇప్పుడు నేను ఈ శనగలు అండ్ ఇది పెరుగు ఇది మొత్తం తినేసి ఇప్పుడు నా ప్రీ వర్కౌట్ మస్జిద్కి వెళ్ళిపోతా. మస్జిద్కి వెళ్ళిపోయి నమాజ్ చేసుకుని జిమ్కి వెళ్తా. ఈ రోజు మనది ఏమొచ్చి లెగ్స్ అనమాట. మళ్ళీ లెగ్స్ చేస్తా. లెగ్స్ చేసి లైట్గా షోల్డర్స్ కానీ లేకపోతే ట్రైసెప్స్ కానీ చేస్తాను అనమాట. ఓకేనా? ఇంకా మీల్ని ఫస్ట్ అవగొడేద్దాం. ఇవ్వండి మీ గురించి ఒక స్కూప్ తినేద్దాం ఇప్పుడు. తమ్ముళ్ళు యాజ్ యూజువల్గా మనది నమాజ్ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా జిమ్కి బయలుదేరిపోవడమే. అయితే యాక్చువల్లీ నేను ప్రీ వర్కౌట్ తినేటప్పుడు అదే నేను తీసుకున్న మీల్స్లో లెగ్స్ వర్కౌట్ ప్లస్ షోల్డర్స్ లేదా ట్రైసెప్ అని చెప్పాను, కానీ 3 మార్చుకున్నాను అనమాట. లెగ్స్ వర్కౌట్తో పాటు 4 ఆర్మ్స్ చేద్దాం ఈరోజు. 4 ఆర్మ్స్ చేసి చాలా రోజులు అయ్యింది. 4 ఆర్మ్ కూడా మాది బాగా వీక్ అయిపోతుంది కాబట్టి లెగ్స్ వర్కౌట్ ప్లస్ 4 ఆర్మ్స్ అనమాట ఈరోజు వర్కౌట్. పదండి డైరెక్ట్ జిమ్లో కలుద్దాం మరి. ఇంకా అదే తమ్ముళ్ళు జిమ్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. ఎక్కుతున్నాం ఫ్లోర్. మీరు అనుకోవచ్చు అన్న బ్యాగ్ తేయలేదు, మరి డ్రెస్ కూడా వేసుకోలేదని. మనం తెలుసు కదా సేఫ్ సైడ్కి లోన టీ షర్ట్ వేసుకుని వచ్చాను అనమాట. ఇదిగోండి. ఇంకా తీసేది షర్ట్ తీసేస్తే లోన మనకి ఆల్రెడీ టీ షర్ట్ ఉందన్నమాట. అయిపోయింది డ్రెస్ కోడ్ వచ్చేసాం అనమాట. ఇంకా మనం మొదలెట్టద్దాం ల్యాగ్ లేకుండా వర్కౌట్ చూపించేస్తా పదండి. ఇంకా ఫటాఫట్ ఒక లెగ్స్ వర్కౌట్ ఒక 4 to 5 వేరియేషన్స్ అండ్ 4 ఆర్మ్స్ ఒక 2 to 3 వేరియేషన్ అనమాట. అవగొడద్దాం వర్కౌట్ స్పీడ్గా అవగొట్టేసి ఒక 7:30 లోపలికల్లా రూమ్కి వెళ్ళిపోవాలి మనం. ఎందుకంటే నైట్ షిఫ్ట్ కాబట్టి మళ్ళీ రెడీ అవ్వాలి డ్యూటీకి మనం. Cruising in my lane fast, call it high speed. I've been working hard, yeah, I've been working nightly. If you think you'll win, ha, not fucking likely. I be taking shots. తమ్ముళ్ళు చూసారుగా అయితే మన వర్కౌట్ లెగ్స్ అండ్ 4 ఆర్మ్ అనమాట. కనిపించట్లేదు లైటింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల క్లారిటీ. మనది ఐఫోన్ కాదు, నార్మల్ డబ్బా ఫోన్. ఏం చేస్తాం, ఏదో అడ్జస్ట్ అవ్వాలి మరి లైఫ్లో గ్రోత్ అవ్వాలంటే. అదనమాట మొత్తానికి వర్కౌట్ అవగొట్టాం. రూమ్కి బయలుదేరుతాం. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి మీల్స్ తీసుకొని తిన్నాగా ఎయిర్పోర్ట్ అనమాట. మధ్యలో సోదే ఉండదు. డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోయాక మీల్స్ తినేటప్పుడు ఇంకా కంటిన్యూ చేస్తాం వ్లాగ్. ఓకేనా తమ్ముళ్ళు? అయితే జిమ్ నుంచి వచ్చా, ఫ్రెష్ అప్ అయిపోయా, నమాజ్ చదివేసుకున్నా. కొద్దిగా డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి మస్జిద్కి వెళ్ళి చదివే అవకాశం ఉండదు అనమాట. అందుకోసం రూమ్లో చదివేసుకున్నాను. నేను రూమ్లో చదివేసుకొని బట్టలు గిట్లు వేసుకొని ఇంకా నైట్ డిన్నర్ మీల్స్ అనమాట. ఇదిగోండి. ఇది ఏంటంటే రైస్, చికెన్ అండ్ ఎగ్ అనమాట. దాంతోపాటు క్యారెట్ అండ్ బీన్స్ కూడా ఉందన్నమాట. మొత్తం ఒక దీన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే వెజ్ ప్లస్ నాన్ వెజ్ ఫ్రైడ్ రైస్ లా చెప్పుకోవచ్చు అనమాట దీని పేరు. ఇందులో వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది, ఎగ్ ఉంది, చికెన్ ఉంది, క్యారెట్ ఉంది, బీన్స్ ఉంది అనమాట. ఇది ఇప్పుడు నైట్ డిన్నర్ మీల్స్ అనమాట. ఇది తినేసి ఎయిర్పోర్ట్ కి బయలుదేరిపోవడమే. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా 8:15 అవుతుంది టైం. ఒక 20 minutes లో ఇంకా డ్యూటీకి బయలుదేరాలన్నమాట. 9 o'clock అలా ఉండాలా. నేను ఇంకా
9 అవ్వడానికి ఒక 20 minutes 15 minutes ఉందనగా ఆ టైంలో బయలుదేరుతాను అనమాట. తినేసి ఇప్పుడు బయలుదేరిపోయి ఇక్కడ నైట్ ఏంటని చూపిస్తాను. మధ్యలో వాటర్ తాగడం, నైట్ మీల్స్, మళ్ళీ మార్నింగ్ వచ్చాక ఏంటి అనేది. ఓకేనా? పదండి ఇంకా మొదలెడుతుంది లేట్ చేయకుండా. ఇదిగోండి తమ్ముళ్ళు, అయితే మనది డిన్నర్ అయిపోయింది, మీల్. ఇంకా డ్యూటీకి బయలుదేరాలన్నమాట. అయితే ఈరోజు కొత్త షూస్ ఓపెన్ చేస్తున్నాను అనమాట. నేను నా ముందు బ్లాగ్స్ లో చూసుంటారు, బ్లాక్ కలర్ది క్యాంపస్ తీసుకున్నా. అది 850 రూపీస్ పడింది. ఇది ఏమొచ్చి 650 రూపీస్ పడింది. ఏషియన్ కంపెనీ అనమాట. వైట్ కలర్ది తీసుకున్నా. నైట్ షిఫ్ట్ కాబట్టి కొద్దిగా మనం కనిపిస్తాం, హైలైట్ అవుతాం. అది వైట్ కలర్ నైట్ వ్యూలో ఇది మనం ఎక్కడున్నా సరే కనిపిస్తాం. అందుకోసం వేసుకుంటున్నాను అనమాట. ఏషియన్ బ్రాండ్ చూస్తున్నారు కదా, 650 రూపీస్ తక్కువలో వచ్చిందనమాట. మన నైట్ మీల్ అయిపోయింది. బాడీ లోవర్ చేసిన అయినా సరే మనది అప్పర్ చూస్తున్నారు కదా అలా ఉందా. ఇది లెక్క. 4 arms చేసాం కదా ఇందాక వచ్చేటప్పుడు. ఇదిగోండి మస్తుగా పంప్ అయి ఉందన్నమాట. ఓకే, అయితే షూస్ వేసేసుకొని మరి ఇంకా బయలుదేరదాం. మన చుక్కు దానయ్య కొన్ని రిసీవ్ చేసుకొని మన శంషాబాద్ జంక్షన్ సంగీత ఉంటుంది కదా, ఎయిర్పోర్ట్కి బయలుదేరపోదాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాక నైట్ మధ్యలో వాటర్ తాగడం, కంటిన్యూ బ్లాగ్ చేద్దాం. అండ్ మీల్స్ కూడా ఏంటనేది చూపిస్తారు. నైట్ చాలా మంది నైట్ షిఫ్ట్ అయితే నైట్ షిఫ్ట్లో మేము తినలేమన్నా, నైట్ షిఫ్ట్ మాకు చేస్తున్నాం కానీ ఏం తినాలో తెలియట్లేదు, ఎలా మెయింటైన్ చేయాలి మీల్స్ అది అనుకుంటారు. నేను మొత్తం మీ గురించే బ్లాగ్స్ చేసి పెడుతున్నాను. వీళ్ళు ఇంట్రెస్ట్, ఫిట్నెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఏంది, దీని మీద ఇంట్రెస్ట్ ఉంటే మనకి చెయ్యాలనిపిస్తుంది అన్నమాట కసిగా. అది లెక్క. ఓకే, అయితే పదండి ఇంకా బయలుదేరుతాం డ్యూటీకి. థర్మల్లో లిఫ్ట్లోకి వస్తాం అనమాట మనం. ఇదిగోండి, ఇది మనది కొత్త షూస్ ఓపెనింగ్ చేస్తా వేసేసుకున్నాం. బాగున్నాయి ఈ డ్రెస్ మీద, వైట్ కలర్, బ్లూ అండ్ వైట్ కాంబినేషన్. యాజ్ యూజువల్గా మనం శంషాబాద్కి వస్తాం అనమాట. ఇదిగోండి మన అన్నగారు కూడా వచ్చారు. మన ఎయిర్పోర్ట్లోనే చేస్తారనమాట. మా అన్నగారు CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనమాట. మన కులపాకే మా అన్నగారు. అన్నగారు కొద్దిగా మా ఆడియన్స్కి మరి కొద్దిగా చెప్పండి, మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అని. మరి చుక్కు దానయ్య కూడా వస్తాం అనమాట. రిసీవ్ చేసుకుని మేము ఎయిర్పోర్ట్కి బయలుదేరదాం. అయితే మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్ దారిలో ఉన్నాం అనమాట. వెల్కమ్ టు ది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నైట్ వ్యూ అనమాట. ఇది చూస్తారు ఎలా ఉందో. మన ఏదో ఒక బయట గల్ఫ్ కంట్రీ వెళ్తే దుబాయ్, సౌదీ, సింగపూర్ ఇటువంటి కంట్రీస్కి వెళ్తే ఇలాగే ఉంటుంది అనమాట వ్యూస్. డేట్స్ ట్రీ ఉన్నాయి చూసారా, ఈ టైప్ ఇలా ఉంటుంది అనమాట. ఇది డేట్స్ ట్రీ కాదు, ముందున్న డేట్ ట్రీ సార్. ఇది మామూలు నార్మల్ ఇది గోయింగ్ ఇదనమాట లెక్క. తమ్ముళ్ళు ముందున వ్యూ చూస్తున్నారు కదా, ఇది మొత్తం ఈ ట్రీస్, ఈ రూట్స్ అదిని దగ్గర మనకి ఒక 6 to 7 kilometers మొత్తం ఇదే వ్యూస్ ఉంటుంది అనమాట. మీకు ఇలా చూపించుకొని వెళ్తే 6 kilometers 7 kilometers ఇదే రోడ్డు, ఇవే ట్రీస్ ఉంటాయి. కొద్దిగా ముందుకెళ్ళాక డే ట్రీస్ ఉంటాయి అనమాట. ఇప్పుడు అందుకోసం ఇది మొత్తం చూపించిన అవసరం లేదు. మీకు ఒక ఐడియా రావడానికి, ఎవరైతే ఎయిర్పోర్ట్కి రాలేదో ఒకవేళ ఎయిర్పోర్ట్కి వస్తే ఈ వ్యూ ఇలా ఉంటుంది అని చెప్పడానికి తీశారనమాట వీడియో. అయితే మొత్తానికి మనం మన ఎయిర్పోర్ట్ చేరుకున్నాం అనమాట. ఇప్పుడు ఆన్ డ్యూటీలో ఎక్కాలి. 9 to దానా ఏంటి దానయ్య शिवा, ए शिवा यादव, अरे देखो भाई दिखा रहा है यार, कब से बुला रहा है, देख रहा ही नहीं तुम. पूरा మొత్తం మన టీం అనమాట, బౌన్సర్స్ నైట్ షిఫ్ట్ ఇది లెక్క. అయితే తమ్ముళ్ళు మేము ఇక్కడ ఎయిర్పోర్ట్ లో మేమే అందరికి సేట్ అందే. మాకు ఒక సేట్ ఉన్నాడు అనమాట, ఆదిస్ బాయ్ అని. ఇదిగోండి ఈయన మా పెద్ద సేట్ అనమాట. ఈయన ఏంటంటే మన ఎయిర్పోర్ట్ లో కింగ్ అనమాట. అన్నగారిది ఏంటంటే ఈయన మా అన్న ఆదిస్ అనమాట పేరు. అన్నగారిది టాయ్ షాప్ అనమాట. కొత్తగా కౌంటర్ పెట్టినాడు, ఇది తీసుకొని వచ్చారు. మొత్తం ఇక్కడ మన ఎయిర్పోర్ట్ లో పెట్టాక మొత్తం షాప్ మీకు చూపిస్తానండి. ఇంకా మొత్తం సెట్ చేస్తున్నారు మొత్తం. ఇదిగోండి ఇప్పుడు కేప్ నీలోఫర్ ఉంది కదా, కేప్ నీలోఫర్ ఆపోజిట్ లో పెడుతున్నారు అనమాట. అది షాప్ మొత్తం పట్టాక టాయ్స్ గీస్ని ఒక బ్లాగ్ తీసి పెడతాను. మీరు వచ్చి నా పేరు యూజ్ చేస్తే ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్ అని మీకు స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది అనమాట. నేను రీల్స్ లో అండ్ యూట్యూబ్ లో కూడా ఒక బ్లాగ్ పెడతాను మీకు, ఓకేనా? ఇదిగోండి చూస్తున్నారు కదా మా స్క్వాడ్ అనమాట. ఇది బీ షిఫ్ట్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనమాట. మేము నైట్ షిఫ్ట్ వాళ్ళు వచ్చి ఎక్కాం అనమాట. ఇదిగోండి ఇందులో కొంతమంది నైట్ షిఫ్ట్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది బీ షిఫ్ట్ వాళ్ళు ఉన్నారు. బౌన్సర్ ఇదిగోండి ఈయన మన పెద్ద బౌన్సర్ అనమాట, చాయ్. అది చాయ్ డ్యూటీకి వచ్చి రాగానే మన మీద అల్లా కర్ణించాడు అనమాట. అదిగో మా సుధీర్ గోడు, బల్క్ సుధీర్, బౌన్సర్ సుధీర్.
వచ్చి రాగానే చిన్న గిఫ్ట్ ఇచ్చిండు. సుధీర్కి ఎవరో గిఫ్ట్ ఇచ్చారంట. ఏంది అది మ్యాట్, ఆయన యూజ్ చేయరనమాట. అది ఏ మ్యాట్ అనుకున్నారు? నమాజ్ చదువుకునే మ్యాట్ అనమాట. ఒకసారి ఓపెన్ చేయరా సాయి, చూపి అది ఓపెన్ చేసి చూద్దాం. అది మొత్తం ఓపెన్ చేస్తే తెలుస్తుంది మన ఏంటనేది మ్యాచ్. ఇంట్లో కూడా చూపించాను కదా మీకు, బ్లూ కలర్ అది ఆ టైప్లో అనమాట. ఇదిగోండి ఇలా వస్తుంది. నమాజ్ చదువుకునేటప్పుడు లైటింగ్ కొద్దిగా ఇది ఉండడం వల్ల కనిపించలేదు. ఇంటికి వెళ్ళాక మార్నింగ్ మళ్ళీ చూపిస్తాం మీకు, ఓకేనా? తమ్ముళ్ళు అయితే మనం డ్యూటీ ఎక్కిసాం 9 o'clock. ఇప్పుడు టైం ఏమొచ్చి 10:15 అవుతుంది అనమాట. టైం టు వాటర్ అనమాట. 1 లీటర్ మనం జాగ్రత్తగా వేసాడు. చూస్తున్నారా కదుగుతుంది. ఫుల్ బాటిల్ దింపకుండా వేసాడు మనకి. ఫినిష్. ఇది ఆగొట్టేసాం. 1 లీటర్ అయిపోయింది నైట్ది. ఇంకా మార్నింగ్ లోపలికల్లా ఇంకో 2 లీటర్స్ ఇద్దాం, ఓకేనా? అయితే తమ్ముళ్ళు మీకు ఒక విషయం చెప్పాలన్నమాట. రోజుకి మనం ఒక 3 dates తింటే చాలా మంచిది అనమాట. ఎందుకంటే అందులో రిచ్ సోర్స్ ఆఫ్ న్యూట్రిషన్ ఉంటుంది. అలాగే మన బ్రెయిన్కి మంచిది, హార్ట్కి మంచిది, మన బోన్స్లో స్ట్రెంత్ని పెంచుతుంది, ఓకేనా? అలాగే మన బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ని రెగ్యులేట్ చేస్తుంది అనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సడన్గా మావాడు చూసారా, శివ బోల్తే అనమాట, బౌన్సర్ శివ శంషాబాద్ డేట్స్ తీసుకొని వచ్చాడనమాట. అవి చూపిస్తా అది తినేటప్పుడు. అందుకోసం సొల్లి చెప్పేది అంతా మీకు. సొల్లు అంతే సొల్లు అనుకోగలరు. మళ్ళీ మీరు ఇడేటర్ అన్నయ్య మొత్తం చెప్పి సొల్లండి. రియాలిటీ అనమాట, ఫ్లోలో వచ్చేసింది అన్నమాట. అర్థమైందా? ఇదిగోండి తీసాడు మావాడు, ద రిచ్ సోర్స్ ఆఫ్ న్యూట్రిషన్. ఏంటి? ఖర్జూరాలు, డేట్స్ తెలుసు కదా. ఇదిగోండి అదనమాట. రోజుకి మినిమం 3 dates తినడానికి ట్రై చేయండి. ఎనర్జీ లెవెల్ కూడా బూస్ట్ అవుతుంది, మనకి బోన్లో స్ట్రెంత్ కూడా వస్తుంది. ఇంకా చెప్పాను కదా ఆల్రెడీ ఇవన్నీ ఉంటాయి అనమాట, ఓకేనా? నైట్ షిఫ్ట్లో ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయి మనకి. ఇదిగోండి చూసారా మజిల్, చూసారా ఎలా ఉంది సైజు మామిడిది? అది హ్యాండ్ చూడండి, హ్యాండ్ 4 arm ఎలా ఉన్నారు. ఇదే లెక్క. మీకు 3 తినమని చెప్పి నేను ఏకంగా 5 లాగిస్తా. చూస్తున్నారా సీడ్స్? ఇదనమాట. 2 ఎక్స్ట్రానే తిన్నా. తినండి ఇది. ఒక మేము మార్కెట్కి వెళ్తే ఎక్కడైనా బయట కానీ మనకి 50 రూపీస్ 100 రూపీస్ దొరుకుతాయి. తెచ్చుకొని ఇంట్లో పెట్టేసుకొని రోజుకి ఒక 3 dates తినేసి మార్నింగ్ అయితే మార్నింగ్, ఈవినింగ్ అయితే ఈవినింగ్ 3 dates తినేసి ఒక 20 రూపీస్ పాలు, 200 ml పాలు తిన్నారనుకో, చాలా మందికి బోన్స్ అన్న స్ట్రెంత్ దొరకట్లేదు జిమ్ చేసేటప్పుడు అంటూ ఉంటారు. స్ట్రెంత్ దొరికిద్ది అనమాట. చాలా మంచిది. మీకు తెలియకుండా ఆటోమేటిక్గా మీ బాడీలో ఎనర్జీ లెవెల్ని పెంచుతుంది అనమాట ఈ డేట్స్ మిల్క్ కాంబినేషన్ 2 కలిపి తీసుకుంటే, ఓకేనా? తమ్ముళ్ళు అయితే టైం ఇప్పుడు మనది ఎగ్జాక్ట్గా 3 అవుతుంది అనమాట. ఇందాకలా మనం 10:30కి 1 లీటర్ తాగాం. దాని తర్వాత కొద్దిగా గ్యాప్లోనే ఒక 10-15 minutesలోనే డేట్స్ తిన్నాం. ఇప్పుడు ఏమొచ్చి టైం 3 అవుతుంది అనమాట. మీకు చెప్పా నైట్ షిఫ్ట్ అయ్యే లోపలికల్లా ఒక 3 లీటర్స్ తాగాలి టార్గెట్ అని. ఇప్పుడు 3 అవుతుంది కాబట్టి ఇంకో లీటర్ వేసేద్దాం. ఇంకో లీటర్ వేసేస్తే మార్నింగ్ ఇంటికి వెళ్ళాక, లేకపోతే ఇంటికి వెళ్ళే ముందని ఇంకో లీటర్ వేసేద్దాం అనమాట. ఇదిగోండి కనిపిస్తుంది వాటర్, 1 లీటర్ బాటిల్ అనమాట. ఇది కూడా కంప్లీట్ చేసేద్దాం. ఫినిష్. మనం నైట్ షిఫ్ట్ ఎక్కిన తర్వాత ఇప్పటికి 2 లీటర్స్ ఆవగొట్టాం. ఇంకా 1 లీటర్ ఉంది మార్నింగ్. ఈ లోపలికల్లా ఇప్పుడు 3 అవుతుంది కాబట్టి మళ్ళీ 3:30కి ఒక మీల్ మనం తీసుకోవాలి కాబట్టి ఆ మీల్ కూడా చూపిస్తాం. ఒక 1/2 hour గ్యాప్ తర్వాత క్యాంటీన్కి వెళ్తా తినడానికి. ఆ మీల్ ఏంటనేది చూపిస్తాం మీకు. అయితే లోన నేను మన కౌంటర్ ఉంటుంది అనమాట ఎయిర్పోర్ట్లో, ప్రీపెయిడ్ కౌంటర్. ఇందులో కూర్చొని తాగుతుంటే వ్లాగ్ చేస్తుంటే అన్నగారు చూసి నవ్వుతున్నారు అనమాట. ఇదిగోండి అన్నగారు ఒక్క హాయ్ మా సబ్స్క్రైబర్స్కి మీ చేత్తు ఇలాగా నవ్వుతున్నారు. ఏం చేస్తున్నాను ఏటా వీడియో. కొత్త ప్లేస్లో వెళ్ళి కొత్తల ముందు నాకు చేస్తుంటే వాళ్ళకి కొద్దిగా విచిత్రంగా ఉంటుంది అనమాట. ఏంటి ఇలా చేస్తున్నారు ఏంటి అనేది. నాకంతే అలవాటు అయిపోయింది అందరి ముందున మాట్లాడటం అదేనే. కానీ కొత్త వాళ్ళకి ఎలా ఉంటుందంటే కొద్దిగా ఇదిలా చూస్తారనమాట. ఇదిలా అంటే మీకు కూడా ఐడియా ఉంటుంది కదా, కొత్త వాళ్ళు ఎవరైనా మన ముందుకు వచ్చి ఒక కెమెరా పట్టుకుని ఇలా వీడియోస్ చేస్తుంటే ఎందుకోసం చేస్తున్నాడు ఏంటి అనేది. అదే తమ్ముళ్ళు ఇప్పుడు మనం 3:30కి వెళ్దాం ఉన్నాం కదా క్యాంటీన్. ఇప్పుడు టైం ఏమొచ్చి 3:40 అవుతుంది అనమాట. ఒక 10 minutes కొద్దిగా మనకి కింద మీద అయ్యింది, నో ప్రాబ్లం. అయినా సరే మనకి మీల్ అనేది ముఖ్యం అనమాట, ఓకేనా? ఇప్పుడు తిన్నగా క్యాంటీన్కి బయలుదేరాను. వెళ్ళేసి క్యాంటీన్కి తినేద్దాం, మీల్ చూపిస్తా పదండి. అయితే తమ్ముళ్ళు మనం వచ్చేసాం అనమాట క్యాంటీన్కి. ఈ సస్పెన్స్ ఏం లేదు ఇందులో. ఇంకా ఏం తింటున్నా అనేది. నైట్ నేను వచ్చే ముందు ఏం తిన్నా, రైస్తో పాటు ఎగ్, చికెన్ అండ్ క్యారెట్, బీన్స్ ఇది మొత్తం కలిపి చేసిన వెజ్ అండ్ నాన్ వెజ్ ఫ్రైడ్ రైస్ అని పేరు పెట్టాను నేను.
అదనమాట మీ వదినమ్మ గారు వండింది, చాలా ఎక్సలెంట్గా వండింది, బాగుందన్నమాట. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇదనమాట నైట్ మీల్స్. ఇలా ఏదో ఒకటి క్యారీ చేసుకొని తినాలా. ఆగుంటుందా ఇంత మొత్తం ఇంకా ఓకేనా. మొత్తానికి మన మార్నింగ్ బ్రంచ్ మీల్ ఓకే కంప్లీట్ చేస్తాం అనమాట. ఇది వెనకాల ఏడు కర్రలని చూస్తున్నారా, ఇది దసరా కదా 12న. అయితే కిందన మనం క్యాంటీన్కి వెళ్తాం కదా, వెళ్ళే దారిలో మొత్తం సర్దుతారనమాట, ప్రతి ఇయర్ పెడుతూ ఉంటారు ఇలాగా. బ్యాక్ సైడ్ మొత్తం బ్యాంబో స్టిక్స్తో అవి చూసారు కదా, విగ్రహం పెడతారనమాట. అదే దాని గురించి కంప్లీట్ డెకరేషన్ చూస్తున్నారుగా. యాజ్ యూజువల్ అయిపోయింది మనది మీల్, ఇక డ్యూటీ ఎక్కేద్దాం. ఇప్పుడు ఎగ్జాక్ట్ 4 అవుతుందన్నమాట. 5, 6 ఇంకా 2 hours డ్యూటీ మిగిలింది. ఓకే నెమ్మదిగా లాగేద్దాం, 2 hours కూడా లాగేసి రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి ఇంకా పడుకుందాం. మన వ్లాగ్ కూడా అక్కడికి అదనమాట. అయితే తమ్ముళ్ళు మనకి ప్రతి గ్యాంగ్లో ఒకరు ఉంటారనమాట, ఆ ఏజ్తో సంబంధం ఉండదన్నమాట. ఒక ఎలా అంటే దాన్ని మన భాషలో చెప్పాలంటే కాట్రే అనమాట. కాట్రే అంటే తెలుసు కదా, అలీ, మన మూవీస్లో ఎక్కువగా అలీ చూపిస్తుంటాడు. అలాగా మా ఎయిర్పోర్ట్లో మా అన్నగారు అనమాట, పేరేమొచ్చి రామారావు గారు, మా సూపర్వైజర్ అనమాట. ఇదిగోండి ఈయన మంచి అదనమాట. చూసారా, ఫేస్ చూసి చెప్పవచ్చు అనమాట. ఇది ఏంటి అన్నగారు, మా సబ్స్క్రైబర్స్కి ఒకసారి మీరు చెయ్యి ఊపితేలాగా మాకు కొద్దిగా ఆనందంగా ఉంటుంది అది. అయితే టైం ఇప్పుడు మార్నింగ్ 5:45 అవుతుందన్నమాట, మన మార్నింగ్ నమాజ్ టైం అనమాట. అయితే నమాజ్ చదువుకోవడానికి నేను మ్యాట్ తీసుకుని వస్తాను. మీకు నైట్ చూపించాను కదా, అలాంటిదే ఇది ప్లాస్టిక్ మ్యాట్ అనమాట. నేను దగ్గర దీని మ్యాట్ని 4 years నుంచి యూజ్ చేస్తున్నా. ఇదిగోండి నించున్నాను చూసారా, ఈ మ్యాట్ అనమాట. షూస్ ఓపెన్ చేసి పక్కన ఇట్టించాం, ఆ కొత్త షూస్. ఇంకా నమాజ్ చదివేసుకోవడం ఓకేనా. నమాజ్ చదివేసుకొని బయలుదేరి ఇంకా ఇంటికి వెళ్దాం ఓకేనా. మాషాల్లా ముళ్ళు షిఫ్ట్ ఫినిష్ అయిపోయింది అనమాట, బయలుదేరుతున్నాం. ఇదిగోండి మా చిప్కు దానే ఇంకా సెక్యూరిటీ కుర్రోలు కూడా వచ్చారు. ఈ ఎందుకు నుంచి అవుతున్నాడంటే, ఈ నా కొడుకు ఇది వైట్ షూస్ వేసుకున్నాను కదా నేను నా కాళ్ళకి, అది గేర్ వేసేటప్పుడు ఇది చూస్తున్నారా, ఈ గేర్ది దీనికి బ్లాక్ ఇది ఉంటుంది కదా, అది షూకి తగిలి నల్లగా అయిపోయింది అనమాట. అందుకోసం దానికి కవర్ చుట్టుతూ ఉంటే ఆడు ఇటు చూసి నవ్వుతున్నాడు అనమాట. ఇది లెక్క. ఓకే అయితే పదండి మరి. అయితే తమ్ముళ్ళు జాగ్రత్తగా రూమ్కి అయితే వచ్చేసాం అనమాట. ఈ మా పులి లైట్ ఆపేద్దాం. వెళ్ళిపోదాం. ఇంకా వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ ఏంటో చేసుకొని తినేసి అదనమాట. వచ్చేసింది లిఫ్ట్ కూడా. చూసారా తమ్ముళ్ళు, నైట్ షిఫ్ట్ చేసి అన్నీ సాయంత్రం లేచాం, మీల్స్ తిన్నాం, జిమ్కి వెళ్ళాం, జిమ్ నుంచి వచ్చాం, ఫ్రెష్ అప్ అయ్యాం, తిన్నాం, మళ్ళీ డ్యూటీకి వెళ్ళాం, డ్యూటీ చేసాం, వాటర్ తాగాం, అండ్ వాటర్ తాగాక మళ్ళీ నైట్ మీల్స్ తిన్నాం, మళ్ళీ మీల్స్ తిని మళ్ళీ నమాజ్ చదువుకొని రూమ్కి వచ్చాం. వాటర్ అంతా గుర్తుకొచ్చింది, ఇంకా 1 liter పెండింగ్ ఉండిపోయింది. 3 liters అన్నా కదా, 3 litersలో 2 liters అయింది. ఇప్పుడు 1 liter లాగించేద్దాం జాగ్రత్తగా. జాన్ కోల్ జాన్, అస్సలాము అలైకుం జాన్. తమ్ముళ్ళు వచ్చేసాం రూమ్లోకి. యాజ్ యూజువల్ మనం ఎప్పుడు రూమ్లోకి వచ్చినా సరే మ్యాజిక్ బ్యాగ్లో నుంచి మనం ఏదో ఒకటి తీయడం అది మన ఆనవాయితీ అనమాట. అయితే తీసేద్దాం. మన మ్యాజిక్ బ్యాగ్లో ఏముందనేది మీకు చెప్పలేదు కదా నేను వచ్చేటప్పుడు ఏం కొన్నాననేది. వచ్చేటప్పుడు మీ వదినమ్మ గారు ఇడ్లీలు కొనమన్నారు అనమాట. అయితే ఇడ్లీలు కొనేసి తీసుకుని వస్తానమాట ఈరోజు బయట. ఇడ్లీలు అయిపోయింది. అయితే మీకు నైట్ ఒకటి చూపించాను, మా ఫ్రెండ్ కూడా, అదే మన సుధీర్, మన బల్క్ సుధీర్, మనకి వాళ్ళకి ఎవరో గిఫ్ట్ ఇస్తే తీసుకొని వచ్చాడు అనమాట. అది ఏంటని చూస్తే నమాజ్ మ్యాట్. అయితే మా ఫ్రెండ్ కూడా ముస్లిం కాదు, నమాజ్ చదువు కాబట్టి నాకు ఇచ్చేసింది అనమాట. అదే తీసుకోరా ఆరిఫ్ నమాజ్ చదువు అని. మీకు నైట్ చూపించి అది క్లియర్గా మీకు కనిపించలేదు, ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇది చూసారా, ఇది నమాజ్ చదువుకునేది అన్నమాట మ్యాట్. ఇలా ఉంటుంది, ఎలా ఉంది
ఇది తెలిసిందిగా ఇదన్నమాట. అయితే మొత్తానికి ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు మనం మార్నింగ్ మీల్స్ తీసేసుకుందాం. చెమ్ముల్లో అయితే ఫ్రెష్ అప్ అయిపోయాం. వచ్చేసి మనం మన ఇది ఏ చెంబు ఇది కాపర్ చెంబుతో 1 లీటర్ వాటర్ వేస్తే మనది 3 లీటర్ అయిపోద్ది అనమాట. ఓకేనా. మిగతా 2 లీటర్స్ మనం మధ్యాహ్నం లెగిస్తాం కదా తినేటప్పుడు, అప్పుడు వేసుకుందాం మిగతా 2 లీటర్స్. దీంతో 3 లీటర్స్ అయిపోద్ది మనది. ఓకేనా. దీని తర్వాత కొద్ది గ్యాప్ ఇచ్చి బ్రేక్ఫాస్ట్ అండ్ అవి చూపిస్తానండి ఇంకా ఏంటనేది బ్రేక్ఫాస్ట్లో. అయిపోయిందనమాట మన టాస్క్. అయితే మనది మార్నింగ్ మీల్ తినేసి ఇంకా పడుకుందాం. అయితే రండి మీల్స్ ఏంటి తెచ్చి చూపిస్తాం మీకు. ఇదిగోండి మనకి ఏమొచ్చి 3 బాయిల్డ్ ఎగ్స్ తెలుసు కదా, అండ్ 4 ఇడ్లీ. వెయిట్ గెయిన్కి చాలా మంచిది. విత్ చట్నీతో తీసుకుంటున్నాం, ఆయిల్ ఎక్కువ లేదనమాట. మనకి ఏమొచ్చి ఇది 250 ml మిల్క్, 250 దగ్గర 300 ml మిల్క్ అనమాట. ఓవరాల్ ప్రోటీన్, ఇది కూడా ప్రోటీనే. ఓకేనా. కావాలంటే మీకు డౌట్ ఉంటే గూగుల్లో సెర్చ్ చేయండి ఇడ్లీలో ప్రోటీన్ ఉంటుందా లేదా అనేది. ఓకేనా. అదనమాట మిల్క్, ప్రోటీన్ అనమాట. అండ్ గుడ్ ఫ్యాట్ కూడా ఉంటుంది. ఇది తినేసి ఇంకా రెస్ట్ తీసుకోవడం అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ మళ్ళీ లంచ్ అది మొత్తం కామన్, మీకు తెలియని ఏముంది. ఇదనమాట. తెలిసింది కదా వ్లాగ్. నైట్ షిఫ్ట్ చేస్తే ఇలాగ పాటించవచ్చు అనమాట మనం. ఓకేనా. డ్యూటీకి వెళ్ళినప్పటి నుంచి డ్యూటీకి వచ్చినంత వరకు ఎలా తినాలి, ఏం చేయాలి ఏంటి మొత్తం ఈ వీడియోలో మీకు చూపించా. అది చేసి నేను రెస్ట్ చేసుకుంటా. ఇక్కడతో ఈ వ్లాగ్ సమాప్తం అనమాట. మన ఈ వీడియోకి లైక్ వేసుకోండి, షేర్ వేసుకోండి. షేర్ వేసుకోవడం కాదు, షేర్ చేయండి అందరికీ. ఓకేనా. మీ అన్నయ్య వ్లాగ్స్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు ఇంతవరకు. మంచి వ్లాగ్స్ తీసుకొస్తాను మీ గురించి. ఓకేనా. మళ్ళీ కలుద్దాం వేరే వీడియోలో తమ్ముళ్ళు. బాయ్.